ఎవరు పంపారు నిన్ను? చెప్పు. రాజమాత మిమ్మల్ని ఎప్పటి నుండో అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు. వారే నాకు చెప్పారు, రాణా గారు, రాణి రాజేశ్వరి ఇకపై వీళ్ళిద్దరూ బతికి పట్టగట్టకూడదని. నేను రాజేశ్వరిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ అవి ఫలించలేదు. రాణాగారు, మేము ముందే చెప్పాం కదా రాణాగారు, మనల్ని దూరం చేయాలని ఈ మహల్లో ఎవరో కుట్ర చేస్తున్నారు. కానీ ఈరోజు నిజం ఇలా బట్ట బయలైంది. రాణాగారు స్వయాన మీ కన్న తల్లి మీ మీద ఇలా పగపోనింది. రాణాగారు, మీ మనసులో ఇప్పటికీ ఆవిడ పట్ల ప్రేమ ఉంది, కానీ మేము మరోసారి చెప్తున్నాం, ఆవిడికి మీ ప్రేమ, మీ ఆదరణ పొందే అర్హత లేదు. సిపాయిలు, ఈ అపరాధానికి రాజమాతకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాం. ఇక ఈ వ్యక్తిని ఉరి తీయండి. వద్దు రాణా గారు, ఏది ఏమైనా వారు మీ అమ్మ కదా, కన్న తల్లిని అలా శిక్షించకూడదు. అందుకే మేము వారిని స్వయంగా కొరడాతో కొట్టడం లేదు. ఇంతకు మించిన సానుభూతి మేము వారి పట్ల చూపించలేం. మన బుర్రకి పదునుంటే సమస్య కూడా అవకాశంగా మారుతుంది. మేం కూడా సమస్యని అవకాశంగా మార్చుకున్నాం. ఎందుకంటే మేము నువ్వు కలిసున్నాం కనుక. మనం కలిసే యుద్ధం చెయ్యాలి, విడివిడిగా కాదు. ఆ రోజు వారెవరో గాని నీ మీద మెరుపు దాడి చేశారే, అది మేం మాత్రం కాదు. అలాగా? అలానే రుజువేదైనా ఉందా మీ దగ్గర? నువ్విక్కడ సజీవంగా ఉండడమే ఈ మాటకి రుజువు. మా సావాసంలో నీకీ మాత్రం తెలిసే ఉండాలి. మేము ఎత్తంటూ వేస్తే ఇలాంటి చెత్త ఎత్తులు వేయం. ఇంతకీ చెప్పేదేంటంటే, ఏ పనైనా ఇద్దరం కలిసి చేస్తేనే మంచిది. అలా చేసి ఉండకపోతే ఈ కుటుంబాన్ని విడదీయడం కష్టమైపోయి ఉండేది. రాణా గారికి వారి మనస్సులో ఇప్పుడు తల్లి గురించి పూర్తిగా ద్వేషం నిండిపోయింది. అయ్యో పాపం రాణా గారు, ఇంతటి ద్వేషాన్ని మనసులో నింపుకుని ఎలా బతుకుతున్నారో ఏమో. రాజా సాహెబ్, మమ్మల్ని ఒంటరిగా ఉండని. రాణా గారికి ఎంత సహాయం కావలసినప్పటికీ వారు అంతగా దాన్ని అందుకోకుండా నిరాకరిస్తారు. పాపం రాణా గారు, వారికి ఏమాత్రం తెలీదు. వారి మెదడులో చొచ్చుకుపోయిన ఆ తూట అది గాయత్రి కాల్చింది కాదని, ఈ నాన్నమ్మ కాల్చిన తూట. నువ్వు వేస్తున్న పథకాల్ని గాయత్రి బట్టబయలు చేయబోతోందని మాకు తెలియగానే మేము ఆ తూటాలు మార్చేశాం. దాని తర్వాత నేను గాయత్రిని కూడా చంపేశాం. ఇలా ఆ రోజు మేము పట్టుబడి ఉండేవారం పెదరాని అమ్మ. కానీ మీరున్నారే, అలా తుపాకీతో గాయపరిచి మమ్మల్ని రాజమాత అనుమానించకుండా చేశారు. ఇక రాజమాతకు అసలు నిజమేంటో ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఆ తర్వాత పాపం ఆవిడ గాయత్రి ఆయనకు ఎటువంటి హాని తలపెట్టలేదని రాణా గారికి చెప్పాలని ఎంతో ప్రయత్నం చేశారు. అప్పుడు మేము రాజమాతకే కారాగార శిక్ష పడేటట్టు చేశాం. ఆవిడ అక్కడి నుండి ఎప్పటికీ బయటకు రాలేరు. అసలు అవన్నీ ఆ మందుల వల్లే సాధ్యమైంది. వాటిని మేము నీ ద్వారా రాణా గారికి తినిపిస్తున్నాం. వారికి గత స్మృతులు ఎలాగూ పోయాయి.
ఇక ఈ మందులు వారి మనశ్శాంతిని కూడా హరిస్తాయి. వారికి ఎంత తలపోటు వస్తుందంటే ఆ బాధతో పూర్తిగా తల్లడిల్లిపోతారు. అప్పుడు మా ఉంగరానికున్న ఈ అయస్కాంతం వారికి ఉపశమనాన్నిస్తుంది. ఈ అయస్కాంత ప్రభావాన్ని రాణా గారు మా ప్రేమని భ్రమపడతారు. రాజా సాహెబ్, గట్లనే ఉంటారు, వదిలేస్తా గాని ముందు ఈ మందులేసుకో. మాకు మందులేమీ వద్దు. వెళ్ళి పెదరాణి అమ్మని పిలుచుకొని రా. మీ నాయనమ్మని పిలుచుకొస్తలే గాని ముందు ఈ మందు తిను. మాతో ఇలా వాదన మొదలు పెట్టద్దు. లేదంటే లేదంటే ఏంది? నన్ను కూడా కొరడాతో కొట్టిస్తావా ఏంది? ఈ దేశదిమ్మరికి కొరడా భయం లేదు, దేని భయం లేదు. ఒప్పుకున్న పనికి డోకా రాదంతే. తీసుకో రాజా సాహెబ్, మందు తిను. సరే, ఆ మందేదో ఇవ్వు. కేవలం మేం మాత్రమే రాణా గారికి ఉపశమనం కలిగిస్తున్నంత వరకు అప్పటిదాకా వారు మా కీలుబొమ్మగానే ఉండిపోతారు. వారికి మాత్రం తెలీదు, వారు నడుస్తున్న ఈ ముళ్ళదారి నేరుగా వారిని అధపాతాళానికి తీసుకెళ్తుందని. వారిలోని క్రోధం వారిలో మిగిలిన ఆలోచన శక్తిని తినేస్తుంది. కొన్నాళ్లకి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, నిజం ఎదురొచ్చినప్పటికీ వారు అబద్ధమనే కొట్టి పారేస్తారు. జరంత మంచిగానే ఉందా? సావిత్రి ఇంతకు ముందెన్నడూ ఈ మందులేవి ఇంత త్వరగా ఇంతలా పనిచేయలేదు. ఈ మందుల కన్నా నీకు దీవెనలు మంచిగా పనిచేస్తున్నాయి. రాజా సాహెబ్, నేను చాలా పెద్ద తప్పు చేసిన. మీ అమ్మతానికట్లా నిన్ను జైలుకి తీసుకుపోయి పెద్ద తప్పు చేసిన. నీ ప్రాణాలు తీయనీకి వచ్చిండాళ్ళు. కానీ జర సోంచాయించు. నువ్వు ఉండే రాజమహల్లని నిన్ను చంపాలనుకుంటున్నారు, కానీ నువ్వు గట్ట తప్పించుకున్నావు. నువ్వంటే ప్రాణాలు పెట్టే మనిషి దీవెనలతోనే నువ్వు బచాయించినావు. ఏంది అసలు రాజా సాహెబ్, నువ్వు చెప్పింది సరిగ్గా చెప్పినావు. నాకిక్కడ మనుషుల ఆలోచనలు వాళ్ళ మాటలు ఎట్లుంటాయో ఏది తెలియదు. కానీ రాజా సాహెబ్, నాకు సమజైతలేదు. గా జైలు లోపలనే ఉండి గా అమ్మ ఏడుపు సప్పుడేది గా పిల్లగానికి వినిపిస్తలేదు. అయితే ఆ జైల్లోనే బందీగున్న అమ్మ గా రాజమాత నిన్ను చంపాలని ఆదేశం ఎవరికిచ్చింది? ఎట్లిచ్చింది? ఎప్పుడిచ్చింది? సోంచాయించే ముచ్చటే ఇది. వదిలేగి ముచ్చట్లన్నీ. ఆమెకి మా అమ్మగా కన్నా రాజమాతగా ఉండటమే ఎక్కువ ఇష్టం. బహుశా సావిత్రి అన్నది నిజమేనేమో. అలా మాపై దాడి చేయమని రాజమాత ఈ రోజైతే ఆదేశించలేదు. ఒకవేళ రాజమాత మమ్మల్ని చంపాలనే అనుకుంటే ఆ రోజు కొండ మీద మమ్మల్ని ఎందుకు రక్షిస్తారు? అక్కడికక్కడే వారు మా ప్రాణాలు తీసి ఉండొచ్చు. సావిత్రి మాటలు చేదుగా ఉన్నమాట వాస్తవమే, కానీ తన మాటల్లో నిజం ఉంటుంది. ఈరోజు జరిగిన దాడి రాజమాత చేయించుండకపోతే ఎవరు చేయించుంటారు? మేమే ఈ పాచికలు విసిరాం. ఎంత నేర్పుగా విసిరామంటే రాణా గారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఈ తోలు బొమ్మలాట మొత్తం మేము ఆడిస్తున్నామని. మేము అతి త్వరలోనే వారి చేత ఈ రాజ్యం అంతా రాజావారి పేర రాయించుకుంటాం. ఆ పని కనుక పూర్తయిందంటే ఆ తరువాత నీకు నీ వాటా కూడా మేమిచ్చేస్తాం.
చెప్పు, ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటున్నాను. అయినా నిజం చెప్పాలంటే మాకి సింహాసనము వద్దు, హోదా వద్దు, ధనం వద్దు. మాకు కావాల్సింది రాణా గారి పతనం ఒక్కటే. గాయత్రి ఉంటే వారిని పతనం కాకుండా కాపాడేది. ఇప్పుడు గాయత్రి పాపం అప్పుడే చచ్చిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు రాణా గారు. మీరు అయిపోయారు. సారీ. అమ్మ, నువ్వు నన్ను మాఫ్ చేయాలి. నేను చాలా పెద్ద తప్పు చేసిన. రాజాసాబ్ని నీ తానికి తీసుకురాకుండుంటే ఈ పరేషాన్ అంతా అయ్యేదే కాదు. రాణా గారిని తీసుకొచ్చింది నువ్వు కాదు, రాణి గాయత్రి తీసుకొచ్చింది. మాకు మా అబ్బాయి గురించి బాగా తెలుసు. వారు మొండి పట్టు పట్టారంటే ఎవ్వరు చెప్పినా వినరు. వారి మొండి పట్టుని మాన్పించగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం రాణి గాయత్రే. రాణి గాయత్రి ఓ అద్దం లాంటి వారు. అందులో రాణా గారు తన మనసేం కోరుకునేది స్పష్టంగా చూడగలుగుతారు. రాణా గారు ఇక్కడికి వచ్చారంటే రాణి గాయత్రి సజీవంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రపంచంలో ఎంతటి శక్తి అయినా సరే వారినిలా ఈ కారాగారానికి తీసుకురాలేదు. కేవలం రాణి గాయత్రే తీసుకురాగలరు. నువ్వు చెప్పేది నిజమే. రాణా గారిని గాయత్రిని ఇడికి తీసుకొచ్చింది. ఆమెకి మా అమ్మగా కన్నా రాజమాతగా ఉండడమే ఎక్కువ ఇష్టం. రాజమాతకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధిస్తున్నాం. ఇక ఈ వ్యక్తిని ఉరి తీయండి. ఈ దాడి రాజమాత చేయించుండకపోతే మరెవరు చేయించుంటారు? దాడి చేసిన ఆ వ్యక్తుల్ని చంపి ఉండకపోతే నిజమేమిటో బయటపడేది. మేము చేజేతులా నిజం తెలుసుకునే ఆధారాలన్నింటినీ పోగొట్టుకున్నాం. మీరు చెప్పింది అక్షరాల నిజం. రాజమాత, మీ రాణి వచ్చేసింది. గాయత్రి, రాణి, మాకు తెలుసు మీకేం కాలేదని. నేను ఓడిపోయాను రాజమాత, నేను ఓడిపోయాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఆ రోజు కొండ మీద ఏం జరిగిందో కేవలం మీరే నాకు చెప్పగలరు. మీకు కూడా తెలీదా? ఒకదాని తర్వాత ఒకటి అన్ని తలుపులు మోసుకుపోతున్నాయి. నా ప్రయత్నాలన్నీ ఇలా ఒక్కొక్కటి విఫలమైపోతున్నాయి. రాజేశ్వరి వెనుకున్న ఆమె సహచరులు ఎవరో తెలుసుకోలేదు సరికదా. నా ప్రయత్నాలతో రాణా గారు రాజేశ్వరి మరింత దగ్గరయ్యారు. కనీసం మిమ్మల్ని ఈ జైలు నుంచి నేను విడిపించలేకపోయాను. రాణా గారు మునిపట్లా లేరు. ఆయనకేదో అయ్యింది. ఆయనకి నయం కావాలి. మిమ్మల్ని నరక కూపం నుండి విడిపించాలి. ఆ రాజేశ్వరి అంచరులు ఎవరో తెలుసుకోవాలి.
అన్యాయంగా గాయత్రిపై మోపిన నిందలన్నీ తొలగించాలి, మా ప్రేమని మేల్కొల్పాలి. ఇప్పుడేం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. వద్దు వద్దు రాణి, అన్నింటికంటే ముందు మీరు మా గురించి దిగులు పడడం మానండి. ఇవి కేవలం గాయాలు, దుఃఖం కాదు. మీరు వెళ్ళినప్పుడు దుఃఖాన్ని చవి చూసాం, మీరు తిరిగి వచ్చేశారుగా. ఇప్పుడు ఎలాంటి దుఃఖము లేదు, ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు మీరు వచ్చేశారు. మాకు తెలుసు రాజేశ్వరి ఆమె సహచరులు రాణా గారిని ఇప్పుడు తాకనైనా తాకలేరు. కాదు రాజమాత, రాజమాత, రాణా గారికి నేను బ్రతుకున్నట్టు తెలీదు. నేను వారికి అబద్ధం చెప్పాను. రాగి కలపనితే బంగారాన్ని కూడా ఆభరణంగా మార్చలేరు గాయత్రి. అప్పుడప్పుడు వాస్తవానికి కొంత అబద్ధాన్ని కలపక తప్పదు. భగవంతుడు సత్యం, అసత్యం, పాపం, పుణ్యం ఇవన్నీ చూడడు, మన ఉద్దేశాన్నే చూస్తాడు. మిమ్మల్ని మీరు తప్పు పట్టుకుని బాధపడకండి. మీరు బాగా తెలిసే అబద్ధం ఆడుతున్నారు, కానీ ఆ ఒక్క అబద్ధం 100 నిజాల కంటే కూడా గొప్పది. సమయం వచ్చినప్పుడు రాణా గారికి నిజమేంటో తెలుస్తుంది. ఆయనకి ఈ అబద్ధాల వెనక కారణం కూడా అర్థమవుతుంది. రేపు భోగి మంటలు వేస్తారు. అలనాడు భక్త ప్రహ్లాదుణ్ణి సజీవ దహనం చేయాలని కుతంత్రం చేస్తూ హోలిక అగ్నిలో తనే దహనమైపోయింది. మీరు కూడా రాజేశ్వరి కుతంత్రాలను బూడిదగా మార్చాల్సి ఉంటుంది. ఆమె మిమ్మల్ని, రాణా గారిని దూరం చేసేందుకు ఎన్నెన్నో కుట్రలు చేసి ఎన్నెన్నో వలలు పన్నింది. మీరు ఆ వలలోనే ఆమెను బంధించాలి. ఇక ఇదంతా చెయ్యవలసిందే రేపే. మీరంటున్నది నాకు అర్థమైంది. నేను ఓటమిని అంగీకరించను. రాణా గారి ప్రేమని దక్కించుకుంటాను. రేపు భోగి మంటలు వేసేటప్పుడు రాణా గారికి నిజం చెప్పేందుకు నా మొదటి ప్రయత్నం చేస్తాను. కానీ దాని ఆరంభం ఓ అసత్యంతో కాదు, సత్యంతోనే జరుగుతుంది. నేను రాజమాతతో రేపు భోగి మంటలు వేసేటప్పుడు నేను రాణా గారికి నిజం చెప్పేందుకు మొదటి ప్రయత్నం చేస్తానని చెప్పాను. కానీ ఎలా? సావిత్రి, సావిత్రి, అది జరా ఆడనే ఆగు రాజా సాహెబ్. సావిత్రి, నీకేం కాలేదుగా? ఏంది రాజా సాహెబ్, నా మీద పిడుగు గిట్ల పడిందా ఏంది? ఈ దేశది మరి గెట్లుండాలనో గట్లనే ఉన్నది. దించేసేయ్. ఏంటి మళ్ళా చెప్పాలనా? దించేసేయ్. దించాలా? సమజ్ కాలేదా? పెట్టాడా? పరేషాని నువ్వు ఎత్తుక నీకే పరేషాన్ అయినావు కదా. గీ పరేషాని నెత్తి మీద పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? అదేదో ఆడనే దించేసేయ్. ఇప్పుడు చెప్పుగా ముచ్చటేందో. మేము నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు చెప్పావు కదా, ఆ విషయం గురించి మేము బాగా ఆలోచించాం. తర్వాత ఇక మేము అనుకునేది ఏంటంటే బహుశా నువ్వన్నది నిజమేనేమో. నాకు సమజైంది ఏందంటే సూర్యుడు బహుశా పడమట ఉదయిస్తుండు అని. ఇందులో బహుశా అనడానికి ఏముంది? మళ్ళా నేనన్న దాంట్లో బహుశా అని అంత ముచ్చటేమున్నదని? నువ్వు ఎప్పుడు మీ అమ్మని అనుమానిస్తున్నావులే. నీకు రాజుగారితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? ఎట్లా మాట్లాడాలంట? నేను నా బర్రెలతో మాట్లాడినా, ఎవడన్నా దొంగతోని మాట్లాడినా, ఒక రాజుతోని మాట్లాడినా, నాకు మాట్లాడే తీరులో ఇదొక్కటే వచ్చు. నువ్వు చాకుకి తేనె పూసిన మాటలు వినాలనుకుంటే మహల్లో ఇంకెవరితోనైనా మాట్లాడుకో. ఈ దేశ దిమ్మరి నీ మంచికే ఏదైనా మాట్లాడుతుంది.
ముందక్కడి నుంచి బయటికి రావచ్చుగా. రాలేను రాజా సాహెబ్. సావిత్రి, మేము నీతో మాట్లాడాలంటే నీ మొహం మాకు కనపడాలి కదా. బయటికి రా. నువ్వు చెప్పేది ఏంది రాజా సాహెబ్? నువ్వు ముఖం చూసి గంత హైరాణ పడుతున్నావు. హ? వద్దులే, నా ముఖంలో నిజంగా గట్ల నువ్వు చూసినావంటే ఇక పర్షాన్ అయిపోతావు. ముందు అసలు నువ్వు నాతోనేమైనా మాట్లాడాలనంటే ముందు నీ కళ్ళద్దాలు తీయాలి. కళ్ళద్దాలేంటి? నీ కళ్ళకు పెట్టుకున్నవే ఆ కళ్ళద్దాలు, అనుమానం అనే కళ్ళద్దాలు పెట్టుకున్నావు నువ్వు. ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? పాప మా అనుమానాల దేవత ఎత్తుక్కుంటుంటది, నా కళ్ళద్దాలు ఎక్కడున్నాయి అని. చూడు, మాకు తెలుసు నువ్వేం చేస్తున్నావా. నువ్వు మన మాటల్ని మళ్ళీ ఆ గాయత్రి కేసు తీసుకెళ్తున్నావు. ఆ, అంటే నీకు మంచిగా సమజైనదన్నట్టు అనుమానాలు ఎవరి మీద ఉన్నాయో అని. రాజా సాహెబ్, కుక్కను పెంచుకో, పిల్లిని పెంచుకో, మళ్ళా అనుమానాలను పెంచుకోవద్దు. Forget it. నేను మీతో సరిగ్గా మాట్లాడలేదు. మీరు బాధపడుతూ ఉంటారు, కానీ ఇది తప్పదు. రోగం ముదిరిపోతే దాని మందు చేదుగానే ఉంటుంది.